ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోయేది ఒక సాధారణ మనిషి కథ కాదు. ఇప్పటికీ తమిళనాడు రాష్ట్రాన్ని ఉలిక్కి పడేలా చేసిన ఓ మానవ మృగం రాసిన రాక్షసత్వం గురించి, అనేక జీవితాలను చిన్నాభిన్నం చేసిన ఓ సైకో గురించి. అయితే అది 2009 ఆగస్టు 23 ఆదివారం తమిళనాడు రాష్ట్రంలో డాలర్ సిటీగా పిలువబడే తిరుపూర్ నగరానికి ఆ రోజు అప్పటి ఉప ముఖ్యమంత్రి, నేటి ముఖ్యమంత్రి అయిన స్టాలిన్ ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చారు. దాంతో ఆ నగర రహదారులు సహా తిరుపూర్ మొత్తం సందడి నెలకొంది. చూడటానికి వచ్చిన జనాభాను అదుపు చేయడం కోసం పోలీసు బలగాలు మోహరించాయి. వారిలో మహిళా పోలీసులు కూడా ఉన్నారు. కార్యక్రమం ముగిసి ముఖ్య అతిథి స్టాలిన్ తిరిగి వెళ్లిన తర్వాత రక్షక భటులకు కాస్త విశ్రాంతి దొరికినట్లయింది. అప్పుడు అందరూ తమ పై అధికారులకు రిపోర్ట్ చేసి ఇళ్లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నప్పుడు ఒక మహిళా కానిస్టేబుల్ అదృశ్యమైన సంగతి గుర్తించారు. దాదాపు అప్పుడు రాత్రి 9 గంటల సమయం. ఈ టైంలో ఆమె ఎటు వెళ్ళిందో అర్థం కాక పోలీసుల్లో భయం మొదలైంది. ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ప్రతి చోట వెతికారు. ఎంత వెతికినా ఎక్కడ చూసినా కూడా ఆమె ఆచూకీ దొరకలేదు. ఆమెకు ఫోన్ చేస్తే ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. చెప్పాలంటే ఈ మహిళా పోలీసు అధికారి అదృశ్యం దక్షిణ భారతదేశంలోని పోలీసు విభాగాలను అవాక్కయ్యేలా చేసింది. అయితే కనిపించకుండా పోయిన లేడీ కానిస్టేబుల్ ఫోటోలను బందోబస్తు ప్రాంతంలోనూ నగరంలోనూ అందరికీ చూపిస్తూ ఎంక్వైరీ చేశారు. కానీ ఎవ్వరు కూడా ఆమెను చూసినట్లు చెప్పలేకపోయారు. 2009 సెప్టెంబర్ 19 సేలం జిల్లా సంగరగిరి ఊరిలో కోయంబత్తూరుకు పోయే జాతీయ రహదారి పక్కనున్న పొదల్లో భయానక స్థితిలో హింసించబడిన ఒక మహిళ మృతదేహం కనిపించింది. పోలీసులు ఆమెను కానిస్టేబుల్ జయమణిగా గుర్తించారు. 3 వారాల క్రితం అదృశ్యమైన ఆమె ఇప్పుడు హఠాత్తుగా హతమైపోయి కనిపించింది. అటాప్సీ రిపోర్ట్లో కూడా ఆమెను దారుణాతి దారుణంగా అత్యాచారం చేసి చంపేసినట్లుగా రిపోర్ట్లో ఉంది. ఒక మహిళా కానిస్టేబుల్ పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించారనే వార్త ప్రజల్లో వ్యాపిస్తే అది పోలీసులకు తలవంపులను తెచ్చిపెడుతుంది. కాబట్టి వెంటనే ఈ ఘటనను విచారించాలని పోలీసు యంత్రాంగం మొత్తం కూడా నడుం బిగించింది. ఆమె శరీరంపై ఉన్న వేలి ముద్రలను బట్టి పోలీసు రికార్డుల్లోని నేరస్తుల ఆచూకీ మొత్తం తీశారు. ఎవ్వరూ దొరకలేదు. కొద్ది రోజులుగా ఆ మార్గంలో కనబడ్డ వాళ్ళ అందరినీ కూడా గుర్తించే ప్రయత్నం చేశారు. ఫైనల్ గా ఒక నెల రోజుల తర్వాత 2009 అక్టోబర్ 19 నాడు ఆ హంతకుడిని పట్టుకున్నారు పోలీసులు. కోయంబత్తూరు కేంద్ర కారాగారంలో అతన్ని ఖైదీ చేశారు. అతడు పట్టుబడిన వార్త సీలం జిల్లా పోలీస్ స్టేషన్కు సమాచారంగా అందింది. ధర్మపురి జిల్లా పోలీసులు కూడా వార్తను విశ్లేషించారు. అందరూ కూడా తమ తమ స్టేషన్ల పరిధిలో ఇలాంటి అపహరణలు, హత్యలు జరిగాయని, ఇవన్నీ జయమణి కేసుకు దగ్గరగా ఉన్నాయని చెప్పారు. ఫైనల్ గా ఇతడే తమ జాబితాలోని అనుమానితుడని, చనిపోయిన వారి శరీరాలు జాతీయ రహదారుల వెంబడి లభిస్తున్నాయని చెప్పుకొచ్చారు. కోయంబత్తూరు సెంట్రల్ జైల్లో ఉంచిన ఆ సీరియల్ కిల్లర్ పేరు సైకో శంకర్. ఎం జయశంకర్ అనే అతని పేరును కాస్త పోలీస్ రికార్డులు సైకో శంకర్ గా గుర్తుపెట్టుకున్నాయి. జయశంకర్ గాలికి తిరుగుతూనే 12వ తరగతి దాకా చదువుకున్నాడు. తర్వాత షణ్ముఖ ట్రావెల్స్ లో క్లీనర్ గా పనిచేశాడు. ఆ తర్వాత డ్రైవింగ్ నేర్చుకుని లారీ డ్రైవర్ గా కూడా తయారయ్యాడు. దూర ప్రాంతాలకు హైవేల మీద ప్రయాణం, ఎవ్వరి అదుపు లేని జీవితం. చిన్నప్పటి నుంచి అల్లరి చిల్లరగానే తిరుగుతూ ఎదిగాడు. ఇప్పుడు వయసు వచ్చి స్వతంత్ర జీవితం అయ్యేసరికి అతనిలోని కామం మేలుకొంది. లారీ డ్రైవర్ గా దేశమంతా తిరుగుతూ ఉంటాడు కాబట్టి ఆ ప్రయాణ సహవాసంలో తమిళం, కన్నడ, మలయాళం, తెలుగు, మరాఠీ, హిందీ భాషలు మాట్లాడడం అనర్గళంగా నేర్చుకున్నాడు. లారీ ప్రయాణంలో హైవేల వెంబడి ఉండే దాబాల్లో భోజనం చేయడం డ్రైవర్ల జీవితాల్లో సర్వసాధారణమని చెప్పుకోవాలి. ఇదే కాకుండా ఆ దాబాలకు సమీపంలో అక్కడక్కడ కుటుంబ ఆధారం లేని, వేరే జీవనాధారం దొరకని కొందరు మహిళలు వేశ్యవృత్తిని ఎంచుకొని జీవితం గడుపుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని శంకర్ ఆకట్టుకొని నిర్మానుష్యమైన ప్రాంతానికి తీసుకుపోయి తన దారుణ వాంఛ తీర్చుకొని చంపేసేవాడు. ప్రకోపించిన కోరికలతో అమానుషంగా వారిని హింసిస్తూ శంకర్ పెట్టే శారీరక హింసను భరించలేక వాళ్ళు అల్లాడిపోతుంటే అతను మరింత రెచ్చిపోయేవాడు. వాళ్ళంతా బ్రతికిపోయారని అనుకోవడం ఎంత భ్రమో ఆ తర్వాత అతని అరెస్టుతో గానీ తెలియలేదు. సైకో శంకర్ తనతో ఓ నల్ల రంగు సంచిలో కత్తి, గొడ్డలి లాంటివి పెట్టుకొని వాటితోనే అవతలి వ్యక్తిని ఛిద్రవధ చేసి చంపేసేవాడని పోలీసులు విచారణలో తెలియజేశారు. ముందుగానే ఎవరైనా ప్రతిఘటిస్తే మాత్రం ఆ క్షణమే వారి కంఠనాళం కోసేసి అరవకుండా చేసేవాడు. ఆ ప్రాంతం నుంచి కొద్దిగా రక్తం కారుతూ వారు కొంచెంగా మరణ యాతన అనుభవిస్తుంటే తాను వాళ్ళ శరీరాన్ని అనుభవిస్తూ ఆనందించేవాడు.
వాళ్లలో చలనం ఆగిపోయి చనిపోయేదాకా పదే పదే వాళ్లపై పడి తన అమానుష వాంఛను తీర్చుకునేవాడు. ఇది ఇంటరాగేషన్లో పోలీసులు తెలుసుకున్న సమాచారం. కొన్నిసార్లు చచ్చిన శరీరాలతో కూడా అదే చర్య కొనసాగించేవాడట. ఇలాంటి కేసులు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు, అన్ని చోట్లకు సైకో శంకర్ లారీ ప్రయాణించినట్లు పోలీసులు కనుగొన్నారు. మరొక దారుణమైన విషయం కూడా వాళ్ళ పరిశీలనకు వచ్చింది. శంకర్ మొదట్లో కేవలం తనకు ఎదురు తిరిగిన అరవబోయిన మహిళలనే మెడకోసి చంపి తన కోరికను తీర్చుకునేవాడు. అయితే అలా కంఠం తెగిన మహిళలు మరణ వేదనతో కూడిన అరుపులు అతనికి చిత్రమైన ఆనందాన్ని కలిగించడం మొదలయ్యాక ఎవ్వరిని విడిచిపెట్టకుండా ముందుగా చంపి వారి అరుపులు, బాధ, దుఃఖం వింటూ పాశవికంగా వాళ్ళని అనుభవించేవాడు. అలా చేస్తే గాని అతనిలోని క్రౌర్యం అప్పటికీ సంతృప్తి చెందేది కాదు. మళ్ళీ మరోసారి మరో చోట మరో అభాగ్యురాలిని అలాగే హింస పెట్టి ఆనందిస్తూ చంపేసేవాడు. తాను, తన లారీ ఈ దారుణాలకు మూలమని ఎక్కడ ఆనవాళ్లు దొరకకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. జయమణి కేసులో అతన్ని పట్టుకున్నాక తీగ లాగుతూ పోతే ఈ డొంకంతా కదిలింది. ఇంతవరకు గుర్తు తెలియని సైకో కిల్లర్ హత్యలన్నీ శంకర్ ఖాతాలో పడుతూ వచ్చాయి. ఇక్కడ శంకర్ బారిన పడిన మహిళలు చాలా వరకు వేశ్యలు కావడం, వారు ఎవరూ లేని ఒంటరి వారు అవ్వడం అతనికి కలిసి వచ్చింది. అడిగే వాళ్ళు ఉండరు కనుక ఎవ్వరూ కూడా ఫిర్యాదు చేయలేదు. కనుకనే వాటి మీద విచారణ అనేది ఉండేది కాదు. అయితే గీతే మరో వేశ్య ఫిర్యాదు చేయాలి తప్ప చనిపోయిన వారి తాలూకు కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదులు వచ్చేవి కావు. సమాజం మెచ్చని వేశ్యవృత్తిని జీవితంగా ఎంచుకున్న వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళకి అక్కడ మర్యాద దొరకదు కనుక వారి మరణాలు సైతం రికార్డుల్లో నిద్రపోయేవి. అలా తనపై ఎలాంటి ఫిర్యాదులు లేకపోవడంతో శంకర్ రెచ్చిపోయేవాడు. ఎప్పుడైతే తనను ఎవ్వరూ అనుమానించట్లేదనే ధైర్యం తెచ్చుకున్నాడో అప్పుడు ఒంటరి మహిళల్ని, పొలం పనులు చేసుకుంటూ ఒంటరి జీవనం గడిపే వాళ్ళని, ఫార్మ్ హౌస్లో పనులు చేసుకునే వాళ్ళని లక్ష్యంగా చేసుకునేవాడు. 2 ఏళ్ల చిన్నారి పాప నుంచి 60 ఏళ్ల ముసలివారి వరకు ఎవ్వరిని వదలలేదు. ఆ రోజు కానిస్టేబుల్ జయమణి విషయంలో కూడా అచ్చం అదే జరిగింది. బందోబస్తు డ్యూటీ కాగానే ఆమె మామూలు దుస్తులు మార్చుకొని ఆ ఊరిలోనే ఉన్న బంధువుల ఇంటికి బయలుదేరింది. ఆమె పోలీస్ అని శంకర్కి తెలియదు. దీంతో ఆమెను వెంబడించి అపహరించి తన దుశ్చర్యలన్నీ ముగించి ఆ శరీరాన్ని పక్క పొలాల్లో పడేశాడు. అరెస్టు అయిన తర్వాత మిగతా కేసుల్లో కూడా అతన్ని అరెస్టు చేస్తూ ఒక్కో పోలీస్ స్టేషన్కు, కోర్టుకు తీసుకువెళ్తూ వచ్చారు. అలా 2011 మార్చి 17న ధర్మపురి ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో హాజరుపరచబడ్డాడు. విచారణ పూర్తయి తిరిగి కోయంబత్తూర్ జైలుకు తీసుకువచ్చారు. చిన్నస్వామి, రాజవేలు అనే 2 కానిస్టేబుళ్లు అతన్ని తీసుకొని సేలం బస్టాండులో కోయంబత్తూర్ బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానిస్టేబుల్ రాజవేలు బస్ కోసం వెతకడానికి అటు వెళ్ళగా సైకో శంకర్ చిన్నస్వామి కళ్ళు కప్పి మెల్లగా జారుకున్నాడు. బస్ స్టేషన్ అంతటా వెతికినా కూడా ఎక్కడా కనిపించలేదు. తమిళనాడు రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లను అన్నింటినీ కూడా అప్పటికే అప్రమత్తం చేసేశారు. హైవేలపై నిఘా పెట్టేశారు. అయినా కూడా శంకర్ ఎక్కడా దొరకలేదు. శంకర్ లాంటి సైకో కిల్లర్ తప్పించుకుపోవడానికి తానే కారణమనే ఆవేదనతో 2011 మార్చి 19న కానిస్టేబుల్ చిన్నస్వామి ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్ మాత్రం కర్ణాటకకు పారిపోయి దాక్కున్నాడు. ఇక 2011 మే 4న ఎల్గే అనే ఊరిలో ఉన్న ఓ మహిళను ఆకలి వేస్తుంది, కొంచెం అన్నం పెట్టమని కోరుతాడు. అతని పరిస్థితి చూసి జాలిపడ్డ ఆమె అన్నం పెట్టి నీళ్లు ఇచ్చింది. కడుపాకలి తీర్చిన ఆ మహిళ తన శరీరం ఆకలి కూడా తీర్చాలని కోరుకోవడమే శంకర్లోని రాక్షస నైజం. అన్నం పెట్టిన ఆమెనే బలాత్కరించబోయేసరికి ఆమె తప్పుకొని గట్టిగా కేకలు వేయడంతో పక్క పొలంలోనే పనిచేస్తున్న ఆమె భర్త, మిగతా గ్రామస్తులు వచ్చి శంకర్ని తుక్కుగా కొట్టేశారు. ఆ మర్నాడు ఉదయం చిత్రదుర్గ పోలీస్ స్టేషన్లో అతన్ని అప్పగించారు. విచారణ చేసి అతన్ని బెంగళూరులోని పరపన అగ్రహార కేంద్ర కారాగారంలో బంధించారు. 2013 సెప్టెంబర్ 1న జైల్లో వార్డెన్, మిగతా సిబ్బంది మొత్తం షిఫ్టులు మారుతున్న టైం చూసుకొని శంకర్ ఒక గొంగడి చాటున నక్కి జైలు గోడ వద్దకు చేరుకొని ముందే సిద్ధంగా పెట్టుకున్న వెదురు బొంగు సాయంతో ఆ గోడ దూకాడు. కనీసం 15 అడుగుల ఎత్తైన గోడ అది. అది దాటాక 20 అడుగుల ఎత్తైన మరో గోడ ఉంది. ఆ వెదురుగడ సహాయంతో ఆ గోడను కూడా దూకేశాడు. మళ్ళీ మరో 30 అడుగుల గోడ ఉంది. దానిపై కరెంటు ఫెన్సింగ్, గాజు పెంకులు కూడా ఉన్నాయి. శంకర్ అదృష్టమో ఏమో ఆ సమయాన ఫెన్సింగ్ లో కరెంటు లేదు. గోడ మీద ఎగబాకి శంకర్ తన వెంట తెచ్చుకున్న గొంగడిని ఆ గాజు పెంకులపై వేశాడు. కర్ర సహాయంతో వాటి మీద నడుస్తూ అవి గుచ్చుకుని రక్తం కారుతున్నా కూడా తెగించి
అనువైన చోటు వచ్చే వరకు కూడా నడిచి దూకేశాడు. ఆ మర్నాడు ఖైదీ తప్పించుకున్న వార్త పత్రికల్లోకి వచ్చింది. దీంతో మళ్లీ మహిళల్లో ఆందోళన మొదలైంది. అతను అరెస్టు కావడానికి కారకులైన కుటుంబాల వాళ్ళు మరింత భయపడసాగారు. అతను తప్పించుకోవడానికి 3 వార్డెన్లు, 2 జైలర్లు, 6 సెక్యూరిటీ వాళ్ళు సహాయం చేసినట్లు కూడా విచారణలో తెలిసింది. ఎవరూ అనుమానించకుండా ఉండేందుకు ఒక పోలీస్ డ్రెస్ కూడా ఏర్పాటు చేశారని, ఆ డ్రెస్ ధరించే అతను పారిపోయాడని తెలిసింది. అతనికి సహాయపడ్డ వాళ్ళంతా కూడా సస్పెండ్ అయ్యారు. అది వేరే విషయం. జైలు గోడల బయట లోపల రక్తం మరకలు కనిపించాయి. అంటే గాయపడ్డ శంకర్ దూరమైతే వెళ్ళలేదు అని పోలీసులు గమనించారు. అయినా ఎంతకైనా మంచిదని 4 దక్షిణాది రాష్ట్రాల్లోనూ అతని పోస్టర్లను బహిరంగంగా అతికించారు. కర్ణాటక పోలీసులు అతనిపై 5 లక్షల నగదు, తమిళనాడు పోలీసులు 10 లక్షల నగదులను బహుమతి ప్రకటించారు. సరిహద్దు ఊళ్ళ హాస్పిటళ్లు, బస్ స్టేషన్లు, రహదారులపై నిఘా పెట్టారు. ఆయా ఊళ్ళల్లోని మహిళలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు. అంతర్గత విచారణలో పరప్పన జైల్లో శంకర్ ఓ వ్యక్తితో చనువుగా ఉండేవాడని కనిపెట్టారు. అతను ఓ కర్ణాటక కేసులో జైలు పాలై శిక్షాకాలం ముగిసి బయటకు కూడా వెళ్లిపోయాడు. ఆ తర్వాతే శంకర్ తప్పించుకున్నాడు. అలా ఆ వ్యక్తి మీద నిఘా పెట్టిన పోలీసుల ప్రయత్నం వృధా కాలేదు. శంకర్ ఆ వ్యక్తికి ఫోన్ చేసి ఒక బైక్ ని ఏర్పాటు చేయమని అడిగాడు. శంకర్ ఎక్కడున్నాడో అడగమని పోలీసులు అతన్ని సూచించారు. జైలుకు సుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఒక పాడుబడ్డ ఇంట్లో దాక్కున్నట్టు శంకర్ చెప్పాడు. 2013 సెప్టెంబర్ 6న సైకో శంకర్ని పోలీసులు మళ్లీ బంధించారు. గాయపడ్డ అతని కాలికి ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. అది అయ్యాక తీసుకొచ్చి హై సెక్యూరిటీ సెల్లో వేశారు. ఆ గదిలో లైట్లు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. సీసీ కెమెరాలు 24 గంటలు గమనిస్తూనే ఉంటాయి. ఆ గదిలోనే అతనికి చికిత్స కొనసాగిస్తారు. బయటకి తీసుకొచ్చిన ప్రతిసారి గట్టి బందోబస్తు చేస్తారు. అయినా కానీ ఓ 5 ఏళ్ల తర్వాత 2018 ఫిబ్రవరి 25న జైలు నుంచి మళ్లీ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇక జైల్లోనే పట్టుకున్న అతన్ని తీసుకుపోయి పనిష్మెంట్ సెల్లో వేశారు. మరునాడు తన గదికి వచ్చిన బార్బర్ నుంచి ఒక బ్లేడును దొంగతనంగా కాజేసిన శంకర్ 2018 ఫిబ్రవరి 27 రాత్రి సుమారు 2:30 గంటల సమయంలో తన కంఠం కోసుకొని చనిపోయాడు. రౌండ్స్కి వచ్చిన జైలర్ అది చూసి వెంటనే హాస్పిటల్కు తీసుకువెళ్లాడు. ఆ మర్నాడు తెల్లవారుజామున 5 గంటల తర్వాత శంకర్ జీవితం తెల్లవారిపోయిందని డాక్టర్లు కబురు పంపించారు. అప్పటికే సైకో శంకర్ 200 నుంచి 250 మంది మహిళలపై అత్యాచారం చేసి చంపేశాడని తెలిసింది. అవన్నీ కూడా హైవే దురాగతాలే కనుక అవేవి పోలీసుల లెక్కల్లోకి రాలేదు. అలా తమిళనాడుకు చెందిన సీరియల్ కిల్లర్ సైకో శంకర్ జీవితం ముగిసిపోయింది. అయితే ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి జీవితంతో ముగిసిన కథ కాదు. ఇది మన సమాజంలో మహిళల భద్రత, జీవన విధానాన్ని సవాలు చేసే ప్రశ్న. శంకర్ లాంటి వ్యక్తుల మనస్తత్వం, వారి నీచమైన చర్యలు మన చుట్టూ వ్యక్తులలోని లోపాలకు, సమాజంలోని అసమానతలకు అద్దం పడుతున్నాయి. సైకో శంకర్ స్టోరీ విన్న తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, అమ్మాయిలు ధైర్యంగా తిరగాలి, కానీ జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇంట్లో వాళ్ళని కూడా నమ్మని రోజులివి. అందరినీ అనుమానంగా చూడడం తప్పేమీ కాదు. ఎక్కడున్నా సరే ఓ కన్నేసి ఉంచితే మీరే జాగ్రత్తగా ఉంటారు. For more videos like this, subscribe Big TV channel.